హాయ్ ఆల్! నమస్తే. మన ఇంటి రుచులకు స్వాగతం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్‌లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకొచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే వంకాయ చింతపండు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినయి వంకాయ ముక్కలు, ఎండుమిర్చి వేడి నీటిలో నానబెట్టి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, చింతపండు గుజ్జు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, పసుపు అండ్ ఉప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2-3 టీ స్పూన్స్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక చాపింగ్ జార్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర రోల్ లేదు కాబట్టి చాపింగ్ జార్లో చేస్తున్నాను. నానబెట్టుకున్న ఎండుమిర్చి, వంకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ చాప్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా కాకుండా చెక్క ముక్కలా అవుతుంది. కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పసుపు, కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా వేసి ఒక్కసారి చాప్ చేసుకుందాం. తర్వాత చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యేంత ఒకసారి కోర్స్లాగా గ్రైండ్ చేసుకోవటమే. ఎంతో యమ్మీ అయిన వంకాయ చింతపండు పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి సూపర్. ఇది మా జేజమామ చేసేవారు. ఒకసారి గుర్తొచ్చి మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించి చేసి చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.